గజం భూమి కేవలం 5,000 రూపాయలతో 135 గజాల డిటిసిపి అండ్ రేరా ఫ్లాట్ కేవలం 7 లక్షలు మాత్రమే. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు బిజినెస్ అండ్ మనీ కోచ్ గురుకిరణ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఇప్పుడున్న కాలంలో ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. ఉన్న ఒక్క జాబ్తో సర్వైవ్ అవ్వాలంటే కష్టమైపోతుంది. సో ఎవరైనా నెక్స్ట్ ఎలా మనం ఇన్కమ్ చేయాలి, అదే ప్యాసివ్ ఇన్కమ్ ఎలా సంపాదించాలి అంటారు? అయితే బేసిక్గా ప్యాసివ్ అనేది ఏంటంటే, నేను యాక్టివ్గా పనిచేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ 9 o'clock ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ 6 వరకు పని చేసి వచ్చానంటే ఐఎమ్ యాక్టివ్లీ వర్కింగ్. సో నేను యాక్టివ్గా పని చేస్తున్నా, దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాను. నాకు దానివల్ల ఇన్కమ్ వస్తుంది. అది జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కానీ. అదే నేను ఏం పని చేయకుండా బట్ నాకు ఇన్కమ్ వస్తుంది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ అంటే ఇండైరెక్ట్లీ ఐఎమ్ గెటింగ్ సమ్ ఇన్కమ్. ఏం పని చేయకుండా సంపాదించేదాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఇప్పుడు ఈ అట్లా భలే ఉంటుంది కదా, ఏ పని చేయకుండా. విచిత్రంగా ఉంటుంది. ఫస్ట్ భలే కాదు కానీ విచిత్రంగా ఉంటుంది. అయితే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఈరోజు కార్లో వస్తున్నప్పుడు నా ఫోన్ టంగ్ అని ఒకటి మెసేజ్ వచ్చింది. ఓకే, మెసేజ్ వస్తే చూసుకుంటే దాంట్లో అమౌంట్ పడింది. ఎంత అని చెప్పని అమౌంట్ పడింది. అది నేను చూసి ఆశ్చర్యపోయాను. ఏంటా అని చూస్తే దట్ అమౌంట్ గాట్ సమ్వేర్ ఎల్స్. నాకు అది అమౌంట్ వచ్చింది. అది నేను ఎప్పుడూ చేసిన పనికి ఇప్పుడు వచ్చిన నాకు ఇన్కమ్. అంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే, ఒకసారి పని చేస్తాను, దానికి నాకు మనీ వస్తూ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. ఒకసారి అయితే పని చేయాలి, ఒకసారి అయితే పని చేస్తాం. మనం ఏ పనైనా ఒకసారి చేస్తాం. ఒకసారి పని చేసి దానికి కంటిన్యూస్గా ఇన్కమ్ వచ్చేదాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు ఇల్లు కట్టుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇల్లు కట్టుకుని నేను రెంట్కి ఇచ్చాను. నేను రెంట్కి ఇస్తే ప్రతి నెల నాకు రెంట్ వస్తుంది చూసారా, దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. అలానే ఇంకా ప్యాసివ్ ఇన్కమ్స్ ఇంకా ఏం జనరేట్ చేయొచ్చు అంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివిడెండ్ స్టాక్ అంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ట్రేడింగ్ కాదండి. ట్రేడింగ్ వేరు, మళ్ళీ నేను ఇన్వెస్ట్మెంట్ వేరు. నేను ట్రేడింగ్ అని చెప్పట్లే, ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు నాకు డివిడెండ్స్ వస్తుంది. ఎక్కడి నుంచి? స్టాక్స్ ఏదైతే కంపెనీ ఉంటుందో వాళ్ళు డివిడెంట్ ఇస్తారు మాకు. ఆ డివిడెంట్ క్వార్టర్లీ డివిడెంట్ ఉంటుంది, యాన్యువల్ డివిడెంట్ ఉంటుంది. ఇలా నాకు డివిడెంట్ రూపంలో నాకు ఐఎమ్ గెట్టింగ్ క్వార్టర్లీ సమ్ అమౌంట్ లైక్ దిస్. మీకు అర్థమైంది కదా? సో అట్లా డివిడెంట్ కాదు, ఇంకా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఎలా చెప్పాలంటే, ఒక పర్సన్ ఉన్నాడు, అతను మ్యూజిక్ డైరెక్టర్, మంచి సాంగ్ ఇచ్చాడు. ఆ సాంగ్ కోసం అతనికి లైఫ్ లాంగ్ ఆ సాంగ్ మీద బేస్ చేసుకుని అతనికి అమౌంట్ వస్తుంది, ఎవరైనా ఎక్కడైనా ప్లే చేస్తే. సో దట్ ఈస్ కాల్డ్ వన్ టైమ్ వర్క్, లైఫ్ టైమ్ ఇన్కమ్. దిస్ ఇస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. మీకు ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ చాలా చేసుకోవచ్చు. మీకు కొంతమంది అంటారు, సార్ నా దగ్గర అమౌంట్ అంత లేదు, నేను ఇల్లు కట్టుకొని ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత రెంట్కి ఇచ్చి ఆ డబ్బులు వచ్చేది ఒక పాయింట్ అయితే, నేను అమౌంట్ ఎక్కువ లేదు అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే REIT అని చెప్పి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు ఉన్నాయి. అట్లా ఆ ట్రస్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దాని ద్వారా కూడా యూ విల్ గెట్ ఇన్కమ్. సో ఎనీవే ప్యాసివ్ ఇన్కమ్ అనేది మీరు ఒక్కసారి పనిచేస్తే లైఫ్ లాంగ్ మీకు జనరేట్ అయ్యే ఇన్కము. ఓకేనా? దిస్ ఇస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. అంటే మీకు ఇంకో పాయింట్ అంటే, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? నేను ఆరాంగా మన పని నేను చేసుకుంటూ, ఓకే, వేరే దాని మీద ఇక్కడ బేస్ కాకుండా హెల్త్ పరంగా, వెల్త్ పరంగా నేను క్రియేట్ చేసుకుంటే దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఓకేనా? సో ఒక్క చోట మనం పని చేసి పెడితే అది లైఫ్ టైం మనకి ఇన్కమ్ ఇస్తూ ఉంటుంది. ఎస్, ప్యాసివ్ ఇన్కమ్. అది ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అనదర్ పాయింట్, అది ఎట్లా అంటే పీర్ టు పీర్ లెండింగ్ అంటాం. పీర్ టు పీర్ లెండింగ్ అంటే ఏంటంటే క్రౌడ్ ఫండింగ్ టైప్ అనమాట. ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ ఏం చేస్తుంది, మీ దగ్గర నుంచి సమ్ అమౌంట్ తీసుకొని ఆ అమౌంట్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ఆ అమౌంట్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తుంది. దాని ద్వారా మీకు ఇంట్రెస్ట్ అనేది మీకు క్రియేట్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంట్రెస్ట్కి ఇవ్వాలి. ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ అనేది చెప్పాను. నేను ప్యాసివ్ ఇన్కమ్ అన్నాను కదా అని చెప్పి నేను వెళ్ళిపోయి మా ఫ్రెండ్కో ఎవరికో నేను డబ్బులు ఇచ్చాను అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అతను నాకు మనీ రిటర్న్ ఇవ్వకపోతే అక్కడ రిస్క్ ఉంది కదా. ఆ రిస్క్ లేకుండా కొన్ని ఏం చేయాలి, మనం ఇట్లాంటి పీర్ టు పీర్ ఇన్కమ్ అనే సోర్స్ ఏదైతే ఉన్నాయో ఆ లెండింగ్ ప్లాట్ఫామ్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే దాని ద్వారా కూడా విల్ గెట్ సమ్ ఇన్కమ్. మనం కష్టపడకుండా వచ్చే డబ్బుల్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం.
కష్టపడకుండా వచ్చే డబ్బుల్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఒకసారి కష్టపడాల్సిందే. అదే ఫస్ట్ ఏమైపోతుందంటే ఒక్కసారి కష్టపడ్డేది ఎవరు మైండ్ కి తీసుకోవాలన్నమాట. సెకండ్ ఉంటుంది చూడండి, కష్టపడకుండా అన్న దానికే వెళ్తారు. అందుకే ఇప్పుడు మీరు అన్నట్టు ఇల్లు కట్టిన తర్వాత రెంట్ అనేది కూడా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కష్టం చాలా ఉంటుంది. దాని తర్వాత లైఫ్ టైం మనం ఇల్లు మీరు కట్టలేకపోయారు అనుకోండి, చిన్న అమౌంట్ ఉంది, ఇన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. ఇంకా చిన్న అమౌంట్ ఉంది, పీర్ టు పీర్ లెండింగ్ పెట్టండి. మీరు ఇంకా చిన్న అమౌంట్ ఉంది, మీకు ఆన్లైన్ లో కూడా మీరు కోర్సెస్ జనరేట్ చేసి ఒక్కసారి కోర్స్ జనరేట్ చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ లో నాకు మీ దగ్గర ఒక టాలెంట్ ఉంది అనుకోండి, వేరే పర్సన్ దగ్గర ఒక టాలెంట్, అతను ఇంగ్లీష్ మంచిగా చెప్తాడు, మ్యాథ్స్ మంచిగా చెప్తాడు అనుకోండి. అతను ఒక కోర్స్ డెవలప్ చేసి ఆ కోర్స్ ని తీసుకెళ్లి ఆన్లైన్ లో పెట్టమని చెప్పండి. ఆన్లైన్ లో పెడితే దెన్ త్రూ దట్ ఆన్లైన్ అంటే యూట్యూబ్ కావచ్చు, ఇంకోటి కొన్ని సబ్స్క్రిప్షన్ ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ ఏం చేస్తాయి అంటే వీళ్ళ కోర్స్ కొనుక్కొని త్రూ సబ్స్క్రిప్షన్ ద్వారా దే విల్ పే టు హిమ్. లైక్ దట్ దే కెన్ జనరేట్ ఇన్కమ్ ఆల్సో. వన్ టైం అనేది ఏదైనా వన్ టైం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి.